₹1,00,00,000 స్కామ్ ఏదైతే ఉందో అది నేను దగ్గరుండి చేపించానని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందన్న అసలు? దొంగతనం అయితే మేము చేసాము. మొత్తం 7 మంది మేము ఉంటాలు ఉన్నాం అనమాట. ఇలాంటి బ్యాచ్లు 4-5 బ్యాచ్లు మేము నెల్లూరులో దిగామని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. ఎన్ని రూపాయలు మీరు స్కామ్ చేశారన్న? నాకు తెలుసు ₹1,00,00,000 స్కామ్ చేశారని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నారు. మీకు ఎంత వాటా వస్తుంది దాంట్లో? తెలియదు సార్ ₹25,00,000 దాకా నాకైతే వాటా వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చేశారన్న అసలు? తెలియదు సార్ ఇదే దందా కాకుండా ఇంకేమైనా చేస్తూ ఉంటారు మీరు? నాకు తెలియదు సార్ అయితే విన్నారు కదా, మెయిన్గా నేను మర్డర్లు కూడా చేస్తూ ఉంటాను. కసక్కన పొడిచానంటే కుసుకని రక్తం వస్తుందని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అవునా? తెలియదు సార్ చూశారు కదా, అన్న అయితే ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. నేనే ఎన్ని మర్డర్లు చేసుకున్నారన్న? తెలియదు సార్ నేనైతే 4 మర్డర్లు చేశానని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నాడు అనమాట. అసలు ఏం జరిగిందో తెలియదు నాతో, కానీ ఎక్స్ట్రాలు మాట్లాడంటే పొడి చేస్తానని చెప్పి అన్న అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. మీకు ఎందుకు అంత కోపం రావడం జరుగుతూ ఉంటుంది? మాకు తెలియదు సార్ హాయ్ హలో నమస్తే, నేను మీ చానిక. ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఫేక్ రిపోర్టర్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయబోతూ ఉన్నాము. చూసారు కదండి, ఇది ఫేక్ మైక్ అనమాట. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అసలు ఫేక్ రిపోర్టర్గా వెళ్ళి ₹1,00,00,000 దొంగతనం జరిగింది అనే కాన్సెప్ట్ మీద అయితే మనం ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర రావడం జరిగింది. అసలు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, వచ్చేయండి. చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. వెళ్తారా? ఎట్రండి, చెప్పండి చెత్త అయిపోయింది. ఓకే, అయితే మనం అయితే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అన్నని అడిగి తెలుసుకుందా. మీ పేరు? పుల్లయ్య. అన్న పేరు పుల్లయ్యగా తెలిపారు అనమాట. రాత్రి ఇక్కడ ₹1,00,00,000 స్కామ్ చేసి చోరీ అయినట్టు, పరారైనట్టు తెలుస్తూ ఉంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసా అన్న? ఇప్పుడు మేము పనికి వస్తున్నాం. రాత్రి ₹1,00,00,000 స్కామ్ జరిగింది. దాని గురించి కాదు అదే మ్యాటర్ అన్న. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? లేదు, మాకు తెలియదు సార్. అయితే విన్నారు కదండి, ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్ కు సంబంధించింది ఇప్పుడు మీరు వదిలేండి, నేను పట్టుకుంటాను. మేము పనికి పోయి వస్తాను, మేస్త్రి పరాయి వస్తాను. మమ్మల్ని సంవత్సరం తీసుకొని పోయేసి అనేసి భారీ. అయితే ₹1,00,00,000 స్కామ్ ఏదైతే ఉందో అది నేను దగ్గరుండి చేపించానని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందన్న అసలు సార్ దొంగతనం అయితే మేము చేసాము. మొత్తం 7 మంది మేము ఉంటాలు ఉన్నాం అనమాట. ఇలాంటి బ్యాచ్లు 4-5 బ్యాచ్లు మేము నెల్లూరులో దిగామని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. ఎన్ని రూపాయలు మీరు స్కామ్ చేశారన్న? నాకు తెలుసు ₹1,00,00,000 స్కామ్ చేశారని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నారు. మీకు ఎంత వాటా వస్తుంది దాంట్లో? తెలియదు సార్ ₹25,00,000 దాకా నాకైతే వాటా వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చేశారన్న అసలు? తెలియదు సార్ వజ్రాలు దొంగతనం అయితే అన్న చేశారని చెప్పి అయితే ఒప్పుకున్నారనమాట. అసలు ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారు, అదేవిధంగా అసలు మెయిన్ వృత్తి ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఉందో తెలుసుకుందాం. ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారన్న? తెలియదు సార్ 6 వజ్రాలు, కోహినూరు వజ్రాలు, తలతల మెరిసే వజ్రాలు అయితే నేను దొంగతనం చేశారని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. ఇదే దందా కాకుండా ఇంకేమైనా చేస్తూ ఉంటారు మీరు? నాకు తెలియదు సార్ అయితే విన్నారు కదా, మెయిన్గా నేను మర్డర్లు కూడా చేస్తూ ఉంటాను. కసక్కన పొడిచానంటే కుసుకని రక్తం వస్తుందని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అవునా? తెలియదు సార్ చూశారు కదా, అన్న అయితే ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. నేనే ఎన్ని మర్డర్లు చేసుకున్నారన్న? తెలియదు సార్ నేనైతే 4 మర్డర్లు చేశానని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నాడు అనమాట. అసలు ఏం జరిగిందో తెలియదు నాతో, కానీ ఎక్స్ట్రాలు మాట్లాడంటే పొడి చేస్తానని చెప్పి అన్న అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. మీకు ఎందుకు అంత కోపం రావడం జరుగుతూ ఉంటుంది? మాకు తెలియదు సార్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో ఎవరైనా అడ్డం వచ్చినా కూడా కసక్కన పొడస్తానని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడ చేశారన్న? మాది ఇంజుమూన్ మండలంలో ఒక బస్ స్టాండ్ దగ్గర కత్తితో పొడిచానంటే పొగులు బయటకు వచ్చాయని చెప్పి అన్న చెప్తా ఉన్నారు. అసలు అంత దారుణంగా ఎందుకు అన్న, ఒక నిమిషం, అంత దారుణంగా ఎందుకు చేశారు చెప్పండి. అసలు అంత దారుణంగా ఎందుకు హత్య చేశారు మీరు? తెలియదు సార్ అంటే చూస్తున్నారు కదా, ₹1,00,00,000 డబ్బులు అడిగాను నేను. ₹1,00,00,000 కాదు కదా, ₹10 కూడా నీకేనని చెప్పాడు. అంతే, కత్తి తీసాను, కసక్కని పొడిచానని చెప్పారు. అన్ని తప్పు మాట సార్. చెప్తాను, ఏం లేదు సార్. నాకు ఆశ లేదు. నా జోలికి వస్తే తప్ప నేను ఎవరిని పొడవనని చెప్తా ఉన్నాడు. ఏం సార్? ఏనా చెప్పండి. లేదు సార్, చెప్పండి. మాకు తెలియదు సార్. చూస్తున్నారు కదా,
మర్డర్లు మీకు కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి, ఎవరినన్నా లేపేస్తానని చెప్పి అన్న అయితే ఓపెన్గా చెప్పడం జరుగుతూ ఉంది. నేను పోలీసులకు కూడా భయపడను అని చెప్పి అన్న చెప్తా ఉన్నారు. అసలు పోలీసులు భయం లేదా మీకు? భయం సార్. పోలీసులే నన్ను చూసి భయపడతారని చెప్పి అన్న అయితే అసలు ఈ ఊరే కాదు, నేను ఏ ఊరికి వెళ్ళినా సరే మర్డర్లే కాదు మెయిన్ దందా నాది, వజ్రాల దందా అని చెప్పి అన్న అయితే తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఏం చేస్తుంటారు? ఏం చేయం, కూలి పని చేసుకుంటాం. నేను అడిగినప్పుడు ఏం చేయను అని చెప్పి సమాధానం చెప్పినా నేను చంపేస్తానని చెప్పి అన్న అయితే అన్న చెప్పండి, పర్లేదు చెప్పండి. లేదు సార్, నా ముందు నవ్వినా సరే సిగరెట్ తాగినా సరే పొడి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీ దగ్గర వెపన్ ఏమన్నా ఉందా? బీడీ ఎలిగించి కాల్ చేస్తాను నేను, బీడీతో నేను చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు మీరు? లేదు సార్, కూలి పని చేసుకుంటాం అంతే. అంతేనా? చెప్పండి, నిజం చెప్పండి. పర్లేదు సార్, కూలి పని చేసుకుంటాం, ఏదో కూలి చేసుకుంటాం, పోతా ఉంటాం, వస్తూ ఉంటాం. అంతేనా? ఎవరైనా కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళని వీళ్ళని వదిలేస్తానే తప్ప ఎవరైనా నాకు అడ్డం తిరిగారంటే వేసేస్తానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. అంతేనా? లేదు సార్, తప్ప నిజమేంది? నిజం అంటే మాకేం తెలియదు, మీరు కూలీళ్ళం ఏదో పని చేసుకుంటూ వస్తూ ఉంటాం, పోతా ఉంటాం సార్. సిటీ కాబట్టి వస్తూ ఉంటాం, పోతా ఉంటాం సార్. అది కూడా మాకు విన్నారు కదా, నాకు పల్లెటూరు అయినా ఒకటే, సిటీ అయినా ఒకటే. చేసే మర్డర్ ఎక్కడైనా చేసేస్తానే ఉంటాను నేను, కానీ పొడిచానంటే పేగులతో సహా బయటకు వస్తాయి. మీకు ఎలాంటి మర్డర్లు అయినా కావాలన్నా కూడా నాకైతే ఫోన్ చేయని చెప్పి బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నాడు. వజ్రాల దొంగతనం ఎందుకు చేయాలనిపించింది మీకు అసలు? నాకు తెలుసు అంటే వజ్రాలు దొంగతనం చేస్తే ఇంతే ఉంటుంది, రాయి దొంగతనం చేస్తుంటే ₹1 కోటి జోలో పెట్టుకున్నట్టే అని చెప్పి అంత ధీమాగా చెప్తున్నాడు అన్న. మరి డబ్బులు దొంగతనం చేసామంటే మనం సూట్ కేసులు తెచ్చుకోవాలని ఇబ్బంది అని చెప్పి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న? నాకు తెలియదు సార్. మనిషిని పొడిచినప్పుడు ఏదైతే శబ్దం వస్తుందో ఆ శబ్దం విని నేను ఆనందిస్తూ ఉంటానని చెప్పి అన్న చెప్తా ఉన్నాను. పని చేసి కష్టపడేవాడు సార్ కూలీవాడు. ఎందుకు సార్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా.